నమస్తే బాబా. ఎవరి కోసం ఆ చూపులు బాబా? నీ మొగుడు వరదరాజుల వెంట తీసుకురావాల్సింది నిన్ను కాదు, నీ కొడుకుని. వాడేడే. మనం మాఫియా లీడర్లమే కావచ్చు, అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే మనుషులమే కావచ్చు, కానీ మనకి మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. దాని ప్రకారం ఒకరి ఏరియాలోకి ఇంకొకరు అడుగు పెట్టకూడదు. అవునా? అవును. కానీ ఈ వరదరాజుల కొడుకు నా పేటలోకి వచ్చి ఓ మనిషిని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టాడు. ఇది తప్ప ఒప్ప? తప్పే, ముమ్మాడికి తప్పే. ఏంటై తప్పు? మేము ఒక మనిషిని లేపేయడానికి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం. తీరా డబ్బు తీసుకున్న తర్వాత తెలిసింది వాడు ఈ అంకినీడిపేట మనిషి అని. మరి ఒప్పుకున్న తర్వాత తప్పు చేయటం మన వృత్తిలో లేదు కదా. అందుకే మా వాడు ఆ పేటలో ఎంటర్ అయ్యాడు, వాడిని లేపేశాడు. ఆజ్ఞతోనే వాణ్ణి తీసుకురాకుండా ఇక్కడికి వచ్చావా? ఎప్పటికెప్పుడు వాణ్ణి తీసుకొచ్చి నాకు అప్పచెప్పకపోతే నేనే బుజ్జి, వరదరాజుల కొడుకుని. ఇప్పుడు చెప్పండి అయ్యా పెద్ద మనుషులు, వీణ్ణి చంపాలా వద్దా? వద్దు బాబా, వద్దు. మీరేం చెబితే చేస్తావు. వాణ్ణి చంపకండి బాబా, చంపకండి. సరే, కానీ ఒక్క షరతు. నేను బ్రతుకున్నంత కాలం వీడి ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. నేను ఒప్పుకుంటాను. బాబా, మీ మాఫియా లీడర్లందరికీ జోహార్. పోతాను, దూరంగా పోతాను. డాడీ, మమ్మీ, బాయ్ బాయ్. అంకినీడు, రేసులో ప్రతిసారి ఒకే గుర్రం గెలవదు. మంచితనమనే ముసుగులో జనం మెప్పు పొందావు. ఆనాడు నా ఆస్తిని స్వాధీనం చేసుకుని నా ఇంటిని ఆక్రమించుకుని నన్నే నా పేట నుంచి బయటికి గెంటించావు. ఈనాడు నా బిడ్డనే నాకు కాకుండా చేశావు. నేను బలపడుతున్నది, బలగం పెంచుకుంటున్నది నీకోసమే. అంకినీడు, గుర్తుంచుకో, నీకు ఒక కొడుకున్నాడు. వాడితో పాటు నిన్ను మసి చేసి మళ్ళీ నా పేటకి నేనే బాసునవుతా. నువ్వు అరిచే కుక్కవిరా, నీ జన్మ కరవలేవు. అరిచే కుక్కని కాదురా, పిచ్చి కుక్కనై ప్రాణాలు తీస్తా.